తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాగా మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కాసేపట్లో తొలి విడత ఎన్నికల ఫలితాలపై క్లారిటీ రానుంది. తెలంగాణ వ్యాప్తంగా 70% పైగా పోలింగ్ నమోదైంది. తొలి విడతలో 3834 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాగా మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కాసేపట్లో తొలి విడత ఎన్నికల ఫలితాలపై క్లారిటీ రానుంది. తెలంగాణ వ్యాప్తంగా 70% పైగా పోలింగ్ నమోదైంది. తొలి విడతలో 3834 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి నవీన్, అదేవిధంగా కరీంనగర్ నుంచి శ్రీనివాస్ ఉన్నారు లైవ్లో. వాళ్ళని అడిగి అక్కడ అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ నవీన్ అండ్ శ్రీనివాస్. మొదటగా నవీన్ చెప్పండి, అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎవరు మెజారిటీ స్థానాల్లో గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి? మొత్తంగా చూస్తే కాంగ్రెసే ముందున్నట్టుగా టోటల్గా ఓవరాల్గా చూస్తే అని వార్తలు వస్తున్న నేపథ్యంలో మీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? స్వామి, మీరు చెప్పినట్టు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే రిజల్ట్స్ ఫలితాలు బయటపడుతున్నాయి. మొత్తం ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 502 సర్పంచ్ స్థానాలకు 4709 వార్డు సభ్యులకు ఎన్నికల పోలింగ్ జరిగింది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్లలో అధికార పార్టీ కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులే చాలా వరకు ముందు వరుసలో ఉన్నారు. ఇక వార్డుల విషయానికి వస్తే వార్డుల ఫలితాలు ఒక్కొక్కటిగా తేలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా వార్డులను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బలపరిచినటువంటి వార్డు సభ్యులే ఎక్కువగా గెలుస్తూ ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ 75% ఎన్నికల పోలింగ్ 70% జరిగింది. ఇది చాలా గణనీయంగా పెరిగిందని అనుకోవచ్చు. అయితే అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుస్తారని ముందు నుంచే అంచనాలు ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల అనూహ్యంగా బీజేపీ సభ్యులు, కొన్ని చోట్ల బీఆర్ఎస్ సభ్యులు కూడా ముందు వరుసలో ఉన్నారు. వార్డు సభ్యుల్లో ఇప్పటి వరకు కొంత ఇక్కడ మనం గూడూరు దగ్గర ఉన్నాం. గూడూరు దగ్గర వార్డు సభ్యుల్లో కొద్దిసేపటి క్రితమే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలుపొందారు. వాళ్ళంతా కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చెప్పండి అండి, మీరు ఎవరికి బలపరిచారు? మీ అభ్యర్థికి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చిందా? ఏం చెప్తారు? మాది ఫస్ట్ వార్డు మా ఫస్ట్ వార్డు మీ అభ్యర్థిని ఎన్నుకుని బలపరిచి గెలిపించినామండి. మెజార్టీ కూడా వస్తుంది. ఇప్పుడైనా కూడా మెజార్టీ చెప్పలేకనా 80 మెజార్టీ ఇచ్చింది. 80 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాం. ఓన్లీ ఒక ఫస్ట్ వార్డే వచ్చిందా ఈ పోలింగ్ కేంద్రానికి సంబంధించి? ఇంకెన్ని వార్డులు? ఫస్ట్ వార్డు వచ్చింది, మిగతా వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ వార్డు మీరు బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా? అవునండి, బీజేపీ పార్టీ అభ్యర్థికి గెలిపించినాం. ఇక్కడ మొత్తం ఎన్ని వార్డులు ఉన్నాయండి? 12 వార్డులు ఉన్నాయి. ఎంతమంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు? నలుగురు ఉన్నారు. ఇప్పటి వరకు మీకున్న ఏజెంట్ల నుంచి అందుతున్నటువంటి సమాచారం కానీ, లోపల నుంచి సమాచారం కానీ, ఇప్పటి వరకు ఎవరు ముందంజలో ఉన్నారని చెప్తున్నారు? ఎట్లా చెప్తామండి? అయితే ఇప్పటి వరకు కొంత అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా కూడా కమలాపూర్ నియర్ అంటే ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించి దగ్గరగా ఉండేటువంటి ఊర్లు ఇవన్నీ కూడా. ఇక్కడ ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి అభ్యర్థులు చాలామంది బీజేపీ నుంచి ఆయన బలపరిచారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువగా ఇక్కడ ముందంజలో ఉన్నారని చెప్తున్నారు. ఇప్పటికే ఒక అభ్యర్థి ఇక్కడ గూడూరుకు సంబంధించి మొదటి వార్డు బీజేపీ అభ్యర్థి గెలుచుకున్నారు. వాళ్ళంతా కూడా కొంత 100
మీటర్ల ముందు బాణసంచ కాలుస్తున్నారు. యూత్ అంతా కూడా జోష్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక వర్ధనపేట రాయపర్తి ఐనవోలు మండలాల్లో కూడా ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. రాయపర్తికి సంబంధించి ఒక వార్డుకు ఇద్దరు అభ్యర్థులు ఒకే సగం సమానం ఓట్లు రావడంతో వాళ్లకు డ్రా అయినట్టు అధికారులు ప్రకటించారు. మిగతా కౌంటింగ్ అయిపోయాక వాళ్ళకు డ్రా తీస్తారు అని అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే చాలా వరకు ముందు వరుసలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. వాళ్ళ వార్డు సభ్యులు అయితే ఏవైతే 4000 పైచలకు వార్డులు ఉన్నాయో వార్డు సభ్యుల్లో కూడా చాలా వరకు కాంగ్రెస్ బలపరిచినటువంటి వాళ్ళే గెలుపొందుతున్నట్టు మనకు సమాచారం అందుతోంది. ఇక హుజూరాబాద్కు నియోజకవర్గానికి సంబంధించి కమలాపూర్ ప్రాంతం ఇది, కమలాపూర్ మండలంలో కూడా సర్పంచ్ అభ్యర్థి బీజేపీ ఈటల రాజేందర్ బలపరిచినటువంటి పబ్బు సతీషే ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం అందుతుంది. ఇక మొత్తంగా ఈ ప్రాంతంలో ఇటు హన్మకొండ జిల్లాలో అయితే ఎక్కువగా కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు. ఇటు మహబూబాబాద్ మనం పరిశీలించినట్లయితే మహబూబాబాద్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులే ముందు వరుసలో ఉన్నారు. ఇక వరంగల్ జిల్లాలో కూడా 5 మండలాలకు ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఆ మండలాల్లో కూడా అధికార పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే ముందు వరుసలో ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. యూత్ అంతా కూడా కొంత జోష్లో ఉన్నారు. గ్రామాల్లో కొంత సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఏం చెప్తారండి, మీ పార్టీ అభ్యర్థి గెలుపొందారా ఏంటి? మీరందరూ ఇక్కడ గుమికూడి సంబరాలు చేసుకుంటున్నారు కదా. మా పార్టీ అంటే పార్టీ కళాదారు ముందు గెలుస్తాడని బీజేపీ పార్టీ క్యాండిడేట్ గెలుస్తాడు. మీరు బలపరిచారా బీజేపీ పార్టీ? బలపరచలే కానీ మీరేం చెప్తారండి? లేదు సార్, ఇప్పుడు మాకు జరిగిన ఇంప్లిమెంట్ విధానం కోసం జరిగిందంతా మొత్తం బీజేపీ విధానంలో ఆ సార్తోనే వ్యవస్థ జరిగింది. ఏ సారు? ఈటల రాజేందర్ ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఇంప్లిమెంట్ ఇష్యూను దృష్టిలో పెట్టుకునే ఆల్రెడీ అందరు మొత్తం ఈటల రాజేందర్ మద్దతు తెలిపిన వారే అభ్యర్థులు ఇక్కడ గెలుపొందుతున్నారు. అవును సార్. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 10 మెంబర్స్ దాకా. వార్డు సభ్యులు 12 మంది, సర్పంచ్ అభ్యర్థి 12. కానీ ఇక ఆల్రెడీ విధానం అయితే మొత్తం 4. ఇది కమలాపూర్ మండలానికి వస్తుంది కదా. మొత్తం ఎన్ని చోట్ల అభ్యర్థులు ముందు వరుసలో ఉన్నట్టు మీకు సమాచారం ఉంది? ఇప్పుడు మొత్తం మీదనైతే 5 వార్డు మెంబర్లు ఇప్పుడు ముందు అంజలో ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. గూడూరుకు సంబంధించి ఇక అక్కడికి కమలాపూర్ సంబంధించి తెలియదు. మీ వాళ్ళంతా అక్కడ బాణసంచ కాలుస్తున్నారుగా, మీరు కూడా సంబరాలు జరుపుకుంటున్నారా? మాకు ఉత్సాహం ఉంటుంది కదా సార్, ఉంటుంది కాబట్టి మేము ఆల్రెడీ అందులో పాల్గొనాలి. కానీ ఇక్కడ మేము ఆల్రెడీ వీళ్ళను అది చేసుకుంటున్నాం. చాలా చోట్ల ఆల్రెడీ ఇప్పుడు కలార్ గారు గెలుస్తారు, భారీ ఎత్తున గెలుస్తారు. అన్ని వార్డులలో ఖరారు చేసిన అభ్యర్థులు అందరు గెలుస్తారు. దయచేసి అందరు గెలుస్తారని మాకు తెలుసు. అయితే చాలా చోట్ల ఇటు రాజేందర్ చేసిన బలపడుతురు కళాధార్ గారు చేసిన గుర్తుకు ఇక్కడ కంపల్సరీ ఇక్కడ సర్పంచ్గా గెలుస్తుంది. అయితే ఓకే చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఇతర హన్మకొండ కావచ్చు, జనగామ కావచ్చు, మహబూబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, భూపాలపల్లి, ములుగు కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే ముందు వరుసలో వార్డు మెంబర్లు అంతా గెలుపొందుతున్నారు కదా. ఇక్కడ ఎందుకు బీజేపీ ముందు వరుసలో ఉన్నారంటే ఏం చెప్తారు? కంప్లీట్గా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మొదటి నుంచి ఈటల రాజేందర్ ఉన్నాడు. ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ లేదు, ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఈ ఉన్న కాంగ్రెస్లో కూడా 2-3 వర్గాలు అయినాయి కాబట్టి ఎక్కువ పర్సెంట్ ఈటల రాజేందర్ తోటి ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి అనుబంధం ఉన్నది. దాని ప్రకారం ఆయన బలపరిచిన వాళ్ళు వెళ్తాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు, ఆయన ప్రభావం ఏం లేదా? ఉన్నాయి కానీ చక్కగా పట్టించుకోలేదు, పోలేదు. కౌశిక్ రెడ్డి పట్టించుకోలేదు. కౌశిక్ రెడ్డి పట్టి ఇక్కడ ఉన్న ఎంపీటీసీ ఈ సర్పంచ్ వాళ్ళ అదివరకు అధికార పార్టీ బీఆర్ఎస్ వాళ్ళే ఎవరు పట్టించుకోలేదు. ఇది స్థానికులు ఈటల రాజేందర్ ప్రభావం అయితే ఈ మండలం మీద ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు కమలాపూర్ మండలంలో ఈటల రాజేందర్ చాలా మంది అభ్యర్థులను బలపరిచి ఆయన సొంతంగా ఇక్కడ ఉండి ఆయన సొంత గ్రామం కావడంతో ఇక్కడే ఉండి చాలా రోజుల నుంచి కోఆర్డినేట్ చేస్తూ తిరుగుతున్నాడు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే ఇక్కడ గెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్వామి, ఓవరాల్గా అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి చాలా చోట్ల అధికార పార్టీ అభ్యర్థులే ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం అందుతుంది. చాలా సాయంత్రానికల్లా అంటే 2-3 వేల
వేల ఓట్లున్నటువంటి వారి రిజల్ట్స్ అయితే తొందరగా తెలిసేటువంటి మరో గంటలో మొత్తం తెలిసేటువంటి అవకాశం ఉంది. కొన్ని గ్రామాల్లో 5 నుంచి 6,000, 7,000, 8,000 మేజర్ గ్రామ పంచాయతీల్లో 10,000 పైచిలకు ఓట్లు కూడా ఉన్నాయి. కాబట్టి అది కాస్త రిజల్ట్ ఆలస్యం అయ్యేటువంటి 7 తర్వాత ఆ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. 7 లోపు అయితే ఈ 4,000, 5,000, 6,000కు సంబంధించినటువంటి గ్రామాలు ఏవైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళ రిజల్ట్స్ అయితే వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బలపరిచినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే ముందు వరుసలో ఉన్నట్టు ఇక్కడ